లెక్క. ఏంది అట్ట సొత్తన్నా? ఏం తెలిసేది నీకు? 10th ఫెయిల్ ఏడా ఈ అక్షరాలన్నీ చదివేశా. ఏమి రాశారంట? నీకెందుకే ఖరీదానా? అబ్బా నువ్వు పెద్ద ఎర్రబాబు అని. ఇదిగో మన ఊళ్ళో చెరువులో వెళ్ళి నీ మొహం చూసుకో. ఏం బాగున్నావా? సీకేసిన తాటిత్తు మొహం. సరే గాని అసలు రావాల్సిన చోటుకే వచ్చావా? ఇదిగో నా లెక్క తప్పదు. 10th ఫెయిల్ ఏడా అడ్రస్ ఇదే. ఇదిగో అక్కడ రాసింది అదే. మరి ఇక్కడ ఏందయ్యా ఎవరు కనపడతలేదు? ఇదిగో లోపలికి వెళ్దారా? దగ్గుతున్నావు అడుగు మనం లేవా? మనం సొత్తాం ఇటు వెళ్ళి సొత్తాం. ఏందయ్యా మాత గుండె దడదడలాడిపోయింది. ఖరీదానా? మనోళ్ళ ఏదైనా ఏడ మాత్రం కుయ్యమాక. సరే గాని ఏందా మోత? బొంగేం కాదు. ఎట్టంటే మోతలకి ఈ చెన్నై గాడు పడిపోతాడు. ఇటు నుంచి సొత్తాను. ఎవరు రాకుండా ఏదో పెట్టారే. ఇందాక నుంచి సొత్తున్నాను. ఎవరు కాపాడటం లేదు. ఎవరు లేరా ఇంట్లో? ఎవరు లేరట్టుకుంటాయా? దీవే బయటికి. ఏందదే? అమ్మ చెప్పాలా? తీ బయటికి. సంచలన చేయట్టు తగులుద్దే. వద్దంటే ఎనకుండా తెచ్చుకున్నాం. పెద్దోళ్ళ ఇంటికి వచ్చాం. దాని మనుషులు పొంగ చేయమాకయ్యా. ఎంత క్వార్టరే. పెద్దోళ్ళ నట్టు ఇంట్లో కూకొని ఈ నడమంత్రపు తాగుడేంది? తప్పేలే. ఇగో కొంత ధైర్యం వచ్చుద్దని అంతే. ఎవరు మీరు? లోపలికి అట్లా వచ్చారు? బయట సెక్యూరిటీ లేదా? అయ్యో గేట్ కాడ టీ తాగడానికి వెళ్ళాడు. మేము ఇద్దరు గబుక్కులు లోపలికి వచ్చాం. ఏం రాకూడదా సారు? ఈ పెద్ద డాక్టర్లు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఈ కూడా లోపల రావడానికి ఏగలాంటి వాళ్ళు అండి. ఎవరు మీరు? చెప్పమండి. ఎందుకు వచ్చారు? అడుక్కోటానికి అండి. చూడబోతే చిన్నసారి రైతులాగా ఉన్నావు. ఈ పేరేంటి? నువ్వు చెప్పు. నరసింబాబు చెన్నయ్య నాకు తాళి కట్టిన మొగుడు సార్. మొగుడు పెళ్ళాలి దారి తప్పు వచ్చారన్నమాట. దారి కనుక్కునే వచ్చామండి. దారి కనుక్కునే వచ్చారు. ఎవరి కోసం చెప్పమండి. దంపని చెప్పాలా? ఉందా బాబా? ఇదిగా ఇది తీసుకోలేదు. మమ్మల్ని కుట్టాడు కూకోలేవు. అమ్మో మందు బాటలు. ఇది కనుక మా డాక్టర్ గారు చూసారంటే నా ఉద్యోగం ఊసుకెళ్ళి లోపలికి వెళ్ళి కత్త మింగిరా ధైర్యం వచ్చుద్దే. దాన్ని లోపల పెట్టబోయా కనపడకుండా చేయి బాబు. నీ అమ్మగడుపు కాలు ఈ సీసాలు కనపడకుండా పోతే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఈ సీసాలు బయట నడుస్తున్నంత కాలం ప్రభుత్వాలు నడుస్తాయి. అంత పవర్ ఉంది సీసాలు. ఇదిగా ఇదిగో చూడమ్మా, నీ పేరేమిటన్నా? ఇదిగో చూడు నరసమ్మా, ఇక్కడ నేను ఈ డాక్టర్లకు పియ్యేది అంటే నౌకర్ని, కాంపౌండర్ని, గుమాస్తాని అన్నీ నేనే. నీ మొగుళ్ళు అంటే ఒకటి వస్తే చాలు నా ఉద్యోగం పోతుంది. నేను పెడుతున్నా అన్నాను. మీరు ఎన్ని దండాలు పెట్టినా మా డాక్టర్లు మిమ్మల్ని చూడరు. కొత్తపేటలో మాకు శోభన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. అక్కడికి పోతే మా డాక్టర్లు అక్కడికి వచ్చి వస్తారు మిమ్మల్ని. బాబు ఆసుపత్రి పెద్దదేనా? పెద్దదా? జిల్లాలో అంత పెద్ద హాస్పిటలే లేదు. కార్డియాలజీ, న్యూరాలజీ, ఆప్థమాలజీ, పల్మనాలజీ, స్కిన్, డెంటల్, ఆర్థోపెడిక్, పెడియాట్రిక్, సైక్రియాట్రిక్, యూటీ, ఈసీజీ, ఐసీయూ. అంబులెన్సులు ఉన్నాయా? ఒకటి కాదు 10 ఉన్నాయి. ఎందుకు? సత్యనారాయణ మోసుకెళ్ళద్దు. రోజుకు 100 మంది అవుట్ పేషెంట్లు వస్తారు. కొత్త సినిమాకి వచ్చినట్టు. అసలు ఈ రోగాలు పెరగడానికి కారణం డాక్టర్లే. డాక్టర్లు ఇంటికి వచ్చి అట్లాంటి మాట్లాడడం నీకు యాడు ఏది మాట్లాడాలో తెలవదు. మాట్లాడు మాకు బాబు. అబ్బా మీరు ఎన్ని దండాలు పెట్టినా డాక్టర్లు మిమ్మల్ని అక్కడ చూడరు. చూడకపోతే పేదోళ్ళగా ఉన్నారు. జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి. నీ కంటికి మేము పేదోళ్ళం. పేదోడు అంటే సులకం నీకు. ఇదిగో పేదోడు బటన్ నొక్కాడంటే బటన్ నొక్కి ఓటేశాడంటే విమానాల్లో తిరిగి మంత్రి గారు కూడా ఓడిపోయి బజార్లో మిరపకాయ బజ్జీలు తింటూ తిరగాల్సిందే. సామాన్యుడు ఇదిగో
ఇప్పుడు నాయకుల జాతకాలు మార్చేది ఎవరు? అది టీవీలో చూపిస్తారే. జ్యోతిషులు మాడు కాదండి, నాయకుల జాతకాలు మార్చేది మా పేదోళ్ళే. అమ్మో ఇది తొందరగా పంపించాలి. ఇదిగో చూడు నరసమ్మా, ఇదమ్మా ఆ మోవేలు ఎట్టా ఉంది, ఆ కాళ్ళు గట్టా వాచిపోయినాయి. ఇదిగో చూడు నరసమ్మా, నీ మొహం చూస్తుంటేనే చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి. ఇదిగో డబ్బు కట్టలు తెచ్చుకుంటే మా శోభన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి. కట్టలు తేలేదు జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి, పేదవాళ్ళు బాగా చూస్తారు అక్కడ. నీ పేరేంది? సుందరం. సుందరంగా ఉన్నావా నువ్వు? ఏడుపు కొట్టు మొహం నీది. అవును, ఎంత ఇస్తారు జీతం నీకు? 10 ఏళ్ల బట్టి చేస్తున్నా, 15,000 ఇస్తారు. అంత మించరా? అడిగితే పెంచుతారు 500, ఇంకా అడిగితే నరకం చూపిస్తారు. ఇదిగో ముగ్గురు డాక్టర్లు అంతేనా? కళ్ళ మించిన వాళ్ళ కళ్ళు. ఊరి నాయనో వీళ్ళ కాడ ఉద్యోగం మానేసి మంచి బ్యాండీ షాపు చూసుకొని మిక్చర్ అమ్ముకున్న వరకు అంతకంటే ఎక్కువ వస్తుంది. ఏం చేస్తాం, అలవాటు పడిపోయినాం. బయటికి వెళ్తే ఇంతకంటే మంచి ఉద్యోగం దొరకదని భయం. డాక్టర్లు వచ్చి అడిగి మీరు వెళ్ళండి. మేము వెళ్తాం కదమ్మా. క్యాటలాగ్ దగ్గర ఎవరు లేదేంటి? టెక్నీషియన్ ఎక్కడ? గోపాల్ని రెడీగా ఉండబోయా. ఎనస్థీషియా డాక్టర్ వచ్చారా? కార్డియాలజిస్ట్ ఓకే. ఈరోజు 10 మందికి స్టంట్స్ వేయాలి, 5 సర్జరీలు ఉన్నాయి. డాక్టర్ కళ్యాణ్ బయలుదేరారు, తను వచ్చేసరికి సర్జరీకి రెడీ చేయండి. ఓకే, వెయిట్ సిటీ స్కాన్ ఆపరేటర్ అక్కడ అతన్ని సీట్లో కూర్చోమని చెప్పండి. రేడియాలజిస్ట్ లత షీస్ రేట్ కావాలి, రమ్మని కాల్ చేయండి. అంతేనే చెప్పాలి. పిఆర్ఓ గారు, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, ఎంతమంది వచ్చారు? 15 మెంబర్స్. ఓకే, మనకి 4 డాక్టర్లు కావాలి. డయాబెటాలజిస్ట్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్. నేను కాల్ చేస్తాను. 4 lakhs శాలరీ చెప్పండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నెరేట్ చేయండి. నో నేను వచ్చేసరికి అరౌండ్ 1 o'clock కావచ్చు. నా గురించి వెయిట్ చేయొద్దని చెప్తున్నాను కదా. నేను చెప్పింది వినండి. Baby, go slow. Remember, you are the managing director of this super specialty hospital. Need some patience, baby. శాంతంగా ఉంటే నమ్మలేస్తారా? I know. Baby, నిన్న మన హాస్పిటల్ టర్న్ ఓవర్ అంటే తెలుసది. ఫినాన్స్ మ్యాటర్ మొత్తం మిమ్మల్ని చూసుకోవాలని చెప్పా కదా. పోనీ మీ హస్బెండ్ ని కళ్యాణ్ చూసుకోమనొచ్చు కదమ్మా. డాడీ, తనకి సర్జరీతోనే సరిపోతుంది, మరో లోకం పట్టదు. I know. నీ మొగుడిని వర్క్ మైండెడ్ రోబో తీసేశాం. You are genius, baby. ఏం జీనియస్ ఏమో, పేషెంట్లు రక్తం తాగేస్తుందంటూ ఒకటే గాసిప్. I know. డాడీ, No. నేను కూడా ఎలర్ట్గా లేకపోతే ఇంతమంది ఎంప్లాయీస్ మేనేజ్ చేయడం ఎంత కష్టం తెలియదు. Yes. బేబీ, ఇవాళ హాస్పిటల్లో డాక్టర్లు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, వాళ్ళని హడలకొట్టి పంపమాట. అన్నీ రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళకి చాలా అవసరం మనకి. ఇట్స్ ఆల్ రైట్ డాడ్. సుందరం, యు ఆర్ గుడ్. నా సిచ్యువేషన్ బ్యాడ్ సార్. ఐ నో. సార్, ఎండి గారితో చెప్పి కొంచెం జీతం పెంచమని. ఐ నో. కొంచెం పెంచమని సార్. ఐ నో. డాడీ, బేబీ, మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మన మంత్లీ శాలరీస్ ఎంత ఇస్తున్నామో తెలుసా? ఐ నో. 1 crore. హైయెస్ట్ పేమెంట్ ఇన్ ఏపీ. ఎక్స్ట్రార్డినరీ పేమెంట్. అంత ఉద్యోగం లేదు కదా బేబీ. విత్తనం వేసి హాస్పిటల్ని మహావృక్షం చేసింది మీరు. అప్పటి మీ పేమెంట్స్తో పోల్చుకుంటే నౌ 8 times ఎక్కువ. యూనో బేబీ, దెన్ మిస్టర్ సుందరం సార్, నీకు 1 రూపీ కూడా పెంచడం లేదయ్యా. మీరు పెరగండి సార్, మీ సంపాదనలు పెంచుకోండి. మాదే ఉంది సార్, బతికేస్తాం, ఎలాగోలా బతికేస్తాం, మీకోసం బతుకుతాం. ఇలాంటి మాటలు నాకు నచ్చొస్తున్నాయి సార్. మీకు ఇష్టం ఉంటే జాబ్ చేయండి, లేదంటే రిజైన్ చేయండి. బయటకు వెళ్తే ఎందుకు పనికిరారు? అది కాదు మేడం, నా కోపం తెప్పించొద్దు. ఏదో ఊరికి అన్నాను మేడం, అయినా పెద్ద డాక్టర్ గారిని వదులుకోవద్దు. వదులుకోదు, నేను ఎవరిని వదులుకోను.
చిన్న క్లినిక్ తో స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా కట్టగలరు? ఇప్పుడు నా కూతురు మై ప్రౌడ్ బేబీ ఈ మహా సామ్రాజ్యానికి అంతటికి క్వీన్. 300 acres లో ఎయిమ్స్ కి మించి మరో మల్టీ స్పెషాలిటీ కట్టాలన్నదే నా ఎయిమ్. దిస్ ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. డ్యూన్లో చదువుకుంటున్న నా ఇద్దరు పిల్లలు ఆ హాస్పిటల్ ని మెయింటైన్ చేయాలి. దేశంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లందరినీ తీసుకొస్తాను, మోడర్న్ ఎక్విప్మెంట్ దింపుతాను. అంత 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 డిఫరెంట్ డాడీ. ఆ తర్వాత మన హాస్పిటల్ చూసి మిగతా హాస్పిటల్ వాళ్ళు కుళ్ళుకోవాలి. మెడికల్ ఫీల్డ్ అయితే డబ్బు ఆ బిజినెస్ లో మనం పైకి ఎదగాలంటే డబ్బు బాగా సంపాదించాలంటే ఆకర్షణ హల్లు ఆత్మకం అన్నీ కావాలి. మరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేసి కట్టేయండి అమ్మా, అంతకంటే పెద్ద హాస్పిటల్ కట్టేయండి. రేపు నా మనవాళ్ళని కూడా ఏ యూరిన్ టెస్ట్ దగ్గర, ఏ బ్లడ్ టెస్ట్ దగ్గర, ఏ ఎక్స్రే దగ్గర పెడదాం కదండి. ల్యాబ్ లోపల పెట్టాం సార్. ఏమి డాడీ, ఈ సుందరంగాడిలో ఒక నక్సలైట్ ఉన్నాడమ్మా, జాగ్రత్త. ఐ నో డాడ్. యూనో డాడీ, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం నేను కళ్యాణ్ రాత్రి పగళ్ళు కష్టపడాలి. కోట్లు కావాలి. దానికోసం ఎంతమంది సమితలైపోయినా నాకేం పర్వాలేదు. Stand fast and correct my baby. సుందరం, ఇలాంటి మంచివాడు ఉండబట్టి మేము ఇంతగా ఎదిగామయ్యా. డాడీ, అవును క్యాత్ ల్యాబ్ లో ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయి. ఈ కళ్యాణ్ ఇంకా రాడేమిటి? తన తర్వాత జాయిన్ అవుతాడులేమ్మా, మనం వెళ్ళిన పద. రైట్ రైట్. ఎందుకు వచ్చారు మీరు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తారా? ఎంత ధైర్యం మీకు? సుందరం, సార్ లోపలికి ఎవరు వచ్చారయ్యా? సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకేం తెలుసు సార్, మీరు వెళ్ళిన తర్వాత పంపిద్దామని సార్ ముందులో పెట్టాను. మిమ్మల్ని చూసి వాళ్ళు వచ్చారు. చెప్పండి, ఎందుకు వచ్చారు మీరు? మేము రాకూడదు సోటికి వచ్చాము డాక్టర్ బాబు. అయినో ఇక్కడ మీకేం పని? డాక్టర్ బాబు, మాకేడు ఏ పని లేదా? మనసు అంత గోలగా ఉందయ్యా. కొత్త మందిస్తారేమని వచ్చాం. ఉందా మందేమిటి? ఇది సుందరం, ఇది మందులు కావాలన్నయ్యా, త్వరగా ఇంటికి పంపించు. నేను చూస్తాను, మీరు తీసుకుంటాను. పంపించు. మీరు వెళ్ళండి. మందు నేను మా ప్రాణాలు తీసుకుంటాను. వెళ్ళండి అమ్మా. అబ్బా, వెళ్ళండి. నువ్వు రాకవయ్యా. చూడండి, మా టైం చాలా విలువైనది. ఎవరి మినిట్ మేము మనీతోనే కొలుస్తాం. మా కోసం వందల మంది పేషెంట్లు ఎదురు చూస్తుంటారు. తప్పండి. ఎంతో మందికి రోగాలు నయం చేస్తారు మీరు. మాకేమీ వద్దు తల్లి, కాకంత దయుంటే ఇప్పించు తల్లి. దయ డాక్టర్ల దగ్గర దయ ఉండదు డాడీ. బేబీ, వాళ్ళు వచ్చింది డబ్బు కోసం. ఎంత పెద్ద ఇచ్చి పంపించేయండి. ఓకే సుందరం, డబ్బులు వాళ్ళ బాగా త్వరగా పంపించవయ్యా. తీసుకోండి, మా ప్రాణాలు ఒకటి. వెళ్ళండి అమ్మా. అయ్యా, ఈ ప్రపంచకంలో అతి చండాలపది ఈ సిత్తు కాగితం. ఈ డబ్బు మీ కాడే ఉంటుంది. అయ్యో, తినడానికి తిండి లేకపోయినా ఎంత పొగరు. సుందరం గారు, మేడం వీళ్ళని బయటికి గంటేయండి. వెళ్ళండి అమ్మా. నేను చెప్తా ఉన్నాను. ఏంటి ఇంత లేటు? నేను వచ్చి 10 నిమిషాలు సంవత్సరాలు. తర్వాత జాయిన్ అవుతాను. నేను వచ్చేసరికి వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటానికి అలాగే పంపించేయి. చెన్నయ్య, ఈ డబ్బు కట్ట నాకు ఇస్తే కళ్ళకద్దుకొని ఇచ్చినోడు కాళ్ళకు మొక్కి దేవుళ్ళు వేసుకునేవాడిని. ఈ కట్టను చిట్టు కాగితాలాగా విసిరేసావు చూడు. నువ్వయ్యా మనిషి అంటే నువ్వు. అయ్యా, ఈ సిత్తు కాగితం
మడిసిని రాక్షసుడి చేస్తుందయ్యా. చెన్నయ్య, మీలో బాధ కనపడుతుంది, మీ కళ్ళలో ఆవేదన కనపడుతుంది. నేను ఏదైనా సహాయం చేయాలంటే చెప్పండి, నేను చేస్తాను. చెన్నయ్య, ఈ రాత్రికి మీరు మా ఇంట్లోనే ఉండండి. మేడం, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎలా ఉన్నాను? హ? ఎలా ఉన్నాను? ఓకే. గుడ్. డాడీ, ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళదు. నో, నో, నో. ఈరోజు నా కోసం చాలా మంది పేషెంట్లు వస్తున్నారమ్మా. పైగా ఆర్పీ డాక్టర్లు చాలా మంది పేషెంట్లు తీసుకొస్తారు. మన ఆదాయంలో సగం వాళ్ళ నుంచే కదా. ఆ ముసలి జంట మళ్ళీ ఇక్కడ వస్తారా? రారు. వచ్చినా వాళ్ళేం చేయగలరు బేబీ? వాళ్ళు నా కంటికి విషపాపంలో కనిపిస్తున్నారు డాడీ. వాళ్ళు ఇక్కడికి రాకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి. బేబీ, రాష్ట్రంలోని పెద్ద హాస్పిటల్కి ఓనర్ ఇది. రోజు లక్షల్లో ట్రాన్సాక్షన్, కోట్ల రూపాయల సంపాదన, సేవకు. నువ్వు కనుసగి చేస్తే నీ ఇంటి ముందు చేతులు కట్టు నిలబడే చట్టం, పోలీసులు. డోంట్ వరీ బేబీ, డోంట్ వరీ. ఆఫ్ కోర్స్ డాడ్, కానీ నాకు వాళ్ళని చూస్తుంటేనే ఇరిటేట్గా ఉంది. Baby. అసహ్యం వేస్తుంది. Baby. నా వల్ల కాదు. వీళ్ళని మళ్ళీ ఇంట్లోకి రానిచ్చింది ఎవరు? హూ? మేడం, సెక్యూరిటీ వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలిసింది మేడం. పంపక తప్పదు కదా మేడం. No, 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 no. నా పర్మిషన్ లేకుండా సెక్యూరిటీ లోపలికి ఎలా పంపిస్తుంది? మార్చేసేయండి. సెక్యూరిటీని మార్చేసేయండి. డాడీ, వాళ్ళకి ఏం చెప్తారో ఎలా చెప్తారో నాకు తెలీదు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే ఓకే ఓకే. ఇదిగో చెన్నయ్య, నీవు ఇక్కడ చాలా గౌరవంగా బతుకుతున్నావయ్యా, ఘనంగా బ్రతుకుతున్నావు. మా ఊళ్ళో మేము కూడా గౌరవంగానే బతుకుతున్నాం అయ్యా. మీకు పెద్ద కారు ఉంది, నాకు సైకిల్ ఉంది, అంతే తేడా. చూసావా ఈ భవనం? మహానదుడు కూడా ఇలాంటి సౌకర్యాలు ఉండవయ్యా. కుడితి కొండకి మంచినీళ్ళ కొండకి తేడా తెలియని కాదయ్యా. నా పల్లెటూళ్ళు నా చిన్న పెంకుటింటి ముందు నొలక మంచం మీద పడుకుంటే స్వర్గం కాపాడుతాయ్యా. ఆహా, స్వర్గం కనిపిస్తుందా? అసలు మేమేం తింటామో నీకు తెలుసా? వెరైటీ వెరైటీ డిషెస్. అసలు నువ్వు కళ్ళలో కూడా ఊహించలేవు. అది మా హోదా. రైతుగా నేను పండించేది మీరు తింటున్నారు. మీరే కాదు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కోట్లాది మంది జనానికి తిండి పెట్టేది రైతే. అమ్మా, మాకు మీ హోదా అక్కర్లేదు తల్లి, కాస్త మర్యాద ఇచ్చేసాను. మర్యాద ఎలా ఇస్తా నీకు మర్యాద? నీ అవతారం, నీ పెళ్ళం అవతారం ఎప్పుడైనా చూసుకున్నారా? చిచి, ముష్టాళ్ళలా ఉన్నారు. పేషెంట్ దగ్గర కూకోబెట్టుకొని చెయ్యి చూసి, గుండె చూసి, ఈపు చూసి వాళ్ళ కాళ్ళ తమరు పుచ్చుకునేది కూడా ముష్టే. నాతోనే పోల్చుకుంటావా? డాడీ, బేబీ, shut up. ఓకే ఓకే, కూర్చో. ఇదిగో చెన్నయ్య, రాసన్న, మీరు మా ఇంటి నుంచి వెళ్ళిపోయి చాలా కాలమైంది. ఇక రారు అనుకున్నాం. బంధాలు తెచ్చుకొని వెళ్ళిపోయింది మీరే. ఈ కూతురు నీ పిల్లే కదా? అవును. రోజు ఆ పిల్లని చూసి ముదిరిపోతున్నావా లేదా? అయితే 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 ఇవాళ నీ కూతురు నువ్వు చూసుకున్నట్టే ఇవాళ మా బిడ్డలు వేసి చూడాలా? వీళ్ళలా బంధాన్ని తెంచుకొని పోయావా? నీ కూతురికి నా బిడ్డకి పెళ్లి జరిగిన తర్వాత ఎన్నో సార్లు నా బిడ్డ కోసం మీ ఇంటి గడపల్లోకి వచ్చావు. గేటు కాడాళ్ళు మమ్మల్ని లోపలికి రానివ్వాల. హాస్పిటల్ కాడికి వెళ్తే ఈ తల్లి ఏమి చెప్పిందో మమ్మల్ని లోపలికి రానివ్వలేదంట. 10 ఏళ్ళు 10 ఏళ్ళు మా బిడ్డను మేము చూసుకొని మా బిడ్డను సోదరుకుంది. వాటి మీరు ఎక్కడ బాధపడతారని కడుపు తీపిని కప్పేసుకున్నావయ్యా. వాడు ఆనంద సుఖంగా ఉన్నాడని సంతోషపడ్డా. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. అతని కాలు బయట పెడితే కాళ్ళు కనపడే కల్చర్ ఏసీరు. అడుగడుగున హెల్పర్స్, డాక్టర్లు, సిబ్బంది. అతన్ని నడిచి వెళుతూ ఉంటే పేషెంట్లు దండాలు పెడుతూ ఉంటారు. అతనికి ఆ స్థాయిని కల్పించింది ఎవరో తెలుసా? డాక్టర్ శోభన. Yes! డాక్టర్ శోభన. అతను ఎవరికి సొంతం? చదువు సంజయ్ పల్లెటూరు పైతలు వాళ్ళేం చెప్పగలరు? అయ్యా,
అక్షరం నేర్చుకున్న ప్రతిోడు గొప్పోడు కాదయ్యా. జ్ఞానం జ్ఞానం తెలిసినడే గొప్పోడు. అయినా మా బిడ్డని సొంత పెట్టవుతాడు. ఏం చదివించారయ్యా? ఏం చదివించారు? రాయకొచ్చిన నీ కొడుకు MBBS సీట్ వస్తే ఉప్పుతో మూలుతో చదివించారు. లేదు బాబు. అదేంటయ్యా? ఇంటి దాకా ఇదిగో ఈ రెక్కల కట్టంతా చదివించాం బాబు. బలిగొడ్డలు సాక్యం, పాలమ్యాం, పెరుగమ్యాం, గడ్డమ్మ అంటే ఏ లోటు లేకుండా చదివించాం. మాకు భూమ పెట్టే దగ్గర పొలం అమ్మి అన్ని డాక్టర్ని చదివించాం. ఎందుకు? మాకు భూమ పెడతాడని కాదయ్యా, అన్ని అన్ని గొప్ప డాక్టర్ చూడాలని. ఆ తర్వాత నీ కొడుకు లిఫ్ట్ ఇచ్చింది ఎవరు? నా బేబీతో పాటు ఢిల్లీ పంపించి ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేశారు. ఇద్దరిని అమెరికా పంపించాను. నీ కొడుకుని కాదు, నా కూతురు న్యూరాలజిస్ట్ గా స్పెషల్ కోచింగ్ ఇచ్చాను. నీ కొడుకుని నా కూతుర్ని ఎవ్వరు అందరూ ఇంత స్థాయిలో పెట్టారు. ఈ రోజు స్టేట్ లోనే వాడి ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు. వాళ్ళ ప్రాక్టీస్ తో పాటు లక్ష్మీదేవి వెంటబడి కొడుకు తీసి ఇంట్లో తిష్ట వేసింది తెలుసా? లక్ష్మీదేవి ఇంట్లో తెట్టేసిందా? ఏసుద్దయ్యా ఏసుద్ది. ఆ తల్లి ఇసుక మేసేవాడి కాడికి, మట్టి తినేవాడి కాడికి, బాబాల కాడికి, స్వాముల వాడికి, జనాన్ని ముంచే నాయకుల ఇళ్లలోకి వెళ్ళి కూకుంటది కానీ పొట్ట నింపుకోవటం కోసం రెక్కలు ముక్కలు చేసుకునే పేదోడి గడప తక్కదు. ఆ రహస్యం తెలుసుకున్నావుగా, తెలియగలడు. పోయేది ఇయ్యాలి మా బిడ్డను మేము చూడాలా? వాళ్ళు కళ్యాణ్ పేరెంట్స్ తెలిస్తే నేను సొసైటీలో తేలికైపోతాను. వాళ్ళని వెంటనే బయటకి ఎంటండి. మేడం, ఇప్పుడు నన్ను గెంటేస్తే రేపు నా కొడుకు నన్ను గెంటేస్తాడు మేడం. ఆ పాప నా చేత చేయించుకోండి. తల్లి మనసు సంపుకొని మీ ఇంటి కడగలి వచ్చావు తెలుసా? మీ అల్లుడి తల్లి నా బిడ్డ కళ్యాణికి 10 నెలల మోసగా వెళ్ళాలి. ఇప్పుడు దాని పరిస్థితి ఏందో చెప్పనా? ఇప్పుడు డబ్బులు పేదోళ్ళకి వస్తుంది. చేలో కొట్టే మందుల వల్ల, చెడు గాలి వల్ల చెప్పలేను కానీ నరసమ్మ డబ్బులతో బాధపడుతుంది. ఏ డబ్బు తెలవదు. రాత్రి సంచోడా కొడుకు ఏడుండవురా దాని బాధ చూడలేక కళ్యాణ్ని చూపిద్దామని తీసుకొచ్చానే గాని మిమ్మల్ని ఇబ్బంది పెడతామని కాదు. సరే 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 సరే, ఇదిగో ఇదిగో సుందరం, కళ్యాణ్ ఫోటో ఉంది కదా, ఆవిడ చూపించవయ్యా. అందులో నా బిడ్డని చూడు, నా బిడ్డని పిలిపించండి. వాళ్ళకి ఏం కావాలి? ఈరోజు చదయ్యా, అసలు మీకు ఏం కావాలో చెప్పదయ్యా. మాది చాలా చిన్న కోరిక. అడగండి అడగండి అడగండి. ఏం లేదయ్యా, ఒక్కరోజు మా బిడ్డ కళ్యాణ్తో మేమిద్దరం కలిసి ఉండాలా? ఒక్కరోజు నేను ఒప్పుకోను. మీరు నాకు దండం పెట్టుకోండి. ఎట్టుండవురా నాన్న, ఎట్టుండవురా? చూసారుగా, ఇక బయలుదేరండి. ఏంటి శోభన, వాళ్ళ నా పేరెంట్స్ రాకరాకు వచ్చారు. డాక్టర్ గారు, మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. ప్లీజ్ గో. నో మామయ్య గారు, హాస్పిటల్ చాలా నో. సుందరం గారు, ఏం జరిగింది? ఏం లేదు, బిడ్డలు చూసి చాలా సంవత్సరాలైంది. ఒకే ఒక్క రోజు కళ్యాణ్తో కలిసి ఉంటా ఉంటున్నారు మీ పేరెంట్స్.
ఈ ఒళ్ళు ఇంత వేడిగా ఉంది. ఇలా రా, ఇలా కూర్చో. సుందరం గారు ఆ స్ట్రక్చర్ అవ్వండి. హార్ట్ బీట్ ఇంత ఫాస్ట్ గా ఉంది. సుందర గారు అమ్మను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. వద్దయ్యా వద్దు, నిన్ను చూసాక అదే పోతులే వద్దులయ్యా. సుందరం గారు, మేడం ఇప్పుడు ఆ ముసలి జంట ఎక్కడున్నారు? ఎక్కడో ఉండే ఉంటారు మేడం. సుందరం నిజం చెప్పబోయా. మా ఇంట్లోనే ఉన్నారు. మీరు మాకు అపకారం చేస్తున్నారు. ఉపకారమే చేయలేనోడిని ఇంకా అపకారం ఏం చేస్తానమ్మా? వాళ్ళని మీ ఇంట్లో పెట్టుకోవటం మీకు జీతం ఇచ్చే వాళ్ళకి అపకారం చేస్తున్నట్లు కదా? మీ ఇంట్లో ఉన్నంత వరకే మీ జీతగాండి. అవును, ఒక రోజంతా కళ్యాణ్ వాళ్ళతోనే ఉంటాడా? అసలు ఇదెక్కడ కోరిక? డాక్టర్ బాబుతో జీవితం అంతా కలిసి ఉండాలని మీరు కోరుకోవట్లే? అంటే ఆఫ్ కోర్స్ ఐ యామ్ ద రైట్ పర్సన్. మీ భర్త మీద మీకు ఎంత హక్కు ఉందో ఆ బిడ్డ మీద ఆ తల్లి కూడా అంతే హక్కు ఉంది. సుందరం మా బేబీకి పాఠాలు చెప్పకు. పాఠాలు చెప్పే చేతిలో నువ్వు లేవు. వాళ్ళు ఎక్కడున్నారో ఎప్పుడు వస్తారో అది మాత్రమే చెప్పు. ఇక్కడే ఉన్నారు, కాసేపట్లో వస్తారు. బేబీ కాదు, వాడు వచ్చేలోపు కళ్యాణ్ హాస్పిటల్కి పంపించండి. ఓకే 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 ఓకే. కళ్యాణ్ 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 అది మన హాస్పిటల్కి వెళ్ళాలి. అది బేబీ. అవునా? ఏంటి నువ్వు ఇంకా హాస్పిటల్ వెళ్ళలేదా? వెళ్ళాలి. నువ్వు పెట్టిన అసిస్టెంట్ డాక్టర్ ఇద్దరికి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళు పేషెంట్లు కంగారు పెడతారు. వెళ్ళు 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 డియర్ ప్లీజ్. క్యాత్ లేకపోతే క్షణం కూడా ఉండలేని మీరు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నారే. మీ కేసులన్నీ క్రిటికల్. మీరు వెళితే బాగుంటుందేమో. పేషెంట్స్ తో మీటింగ్ కాదు, పేరెంట్స్ తో మీటింగ్. వెళ్ళమంటావు బేబీ? పేరెంట్స్ తో మీటింగ్ అంటే నువ్వు హ్యాపీయే కదా అల్లుడు? అవునంకుల్, 10 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మ నాన్న కలుస్తున్నాను. పేరెంట్స్ తో మీటింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి నీకు. నీమ్స్ నుంచి డాక్టర్స్ వస్తున్నారు బ్రెయిన్ ట్యూమర్ గురించి లెక్చర్ ఇవ్వడానికి. మధ్యాహ్నం మెడికల్స్ వస్తున్నారు. ఐసీయూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్ పెట్టుకొని పేరెంట్స్ తో మీటింగ్ నీకు అవసరమా? శోభన, మన పిల్లలు మనల్ని చూసి ఎంత ఆనందపడతారో నీకు తెలీదా? మీ నాన్నగారు ఈ ఫేమస్ డాక్టర్ ధనంజయరావు, ఎండి జనరల్ మెడిసిన్. ఆయన్ని చూడకుండా 1 మినిట్ అయినా నువ్వు ఉండగలవా? ఉండలేవు. కానీ నువ్వు ఉండగలవు. ఇన్నేళ్ళు ఉన్నావు గనుక. అవును ఉన్నాను. ఎస్, నన్ను నేను అర్థం చేసుకోవాలి. శోభన, ఐ వాంట్ సమ్ టైమ్ టు నో మై ఇంటెన్షన్స్. Think yourself, కళ్యాణ్. డాడీ, Baby. వాడు మన నుంచి ఏం ఆశిస్తున్నారో అది కూడా చెప్పండి తనకి. చూడలుడు, మీ పేరెంట్ చాలా చాలా పేదవాడు. అది నీ దగ్గర నుంచి ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యు మీన్ క్యాష్? యా, ఎగ్జాక్ట్లీ 2 కోట్లు అడగదు. నో, అలా అడుగుతారు అనుకోండి. అడిగితే నా వృత్తి నా సంపాదన ఏనాడో శోభను కల్పితం చేశాను. ఆనాటి మన ప్రేమను నువ్వు ఇంకా మర్చిపోలేదు కదా. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఎక్కడో చిన్న హాస్పిటల్లో వర్క్ చేయాల్సిన వాడిని నీ ప్రేమతో నన్ను పెళ్ళాడి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి అధిపత్యం చేశావు. ఓ భర్తగా కాకపోయినా ఓ డాక్టర్గా నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు రుణపడి ఉన్నట్లే నీ తల్లిదండ్రులకు కూడా రుణపడి ఉంటావా? తెలివి గలవాడు, స్టేటస్ గలవాడు, పేరు, ప్రతిష్ట, డబ్బు వీటి కోసమే పనులకిస్తాడు. ఏమై కరెక్ట్ ఇస్తాను కళ్యాణ్. కళ్ళ ముందు పాలిచ్చి పెంచిన తల్లి కనపడుతుంటే రాయి కూడా చలనం రావు. సుందరం, నువ్వు ఇలాగ మాట్లాడటానికి స్థానం చల్లడం తప్పదు. డాక్టర్ గారు, మీరు నన్ను తీసేయలేరండి. నా వంటి నమ్మకస్తుడు మీకు దొరకదు. ఒక్కోసారి ఆ నమ్మకం కూడా కొంప ముంచుతుంది తెలుసా? నేను మీకు 6వ వెళ్ళంటి వాడిని. సుందరం గారు, మీరు వెళ్ళి మా అమ్మా నాన్న తీసుకురండి. అలాగే బాబు. సుందరం గారు. ఓకే ఓకే మిస్టర్ కళ్యాణ్, జస్ట్ 5 minutes మీ పేరెంట్స్ తో మాట్లాడి వాళ్ళని పంపించే. డాడీ, బేబీ, మేడం, ఇప్పుడు మీరు వెళ్ళాల్సింది మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి. అక్కడ ఇక్కడ ఎక్కడ ఏం జరుగుతుందో అంతా నేను నా బెడ్రూమ్ లో నుంచే చూడగలను. డాడీ, సుందరం గారు, మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. అలాగే బాబు, మీరు కూర్చోండి.
కోరిక ఈడేరిన వేళ పల్లెటూరి తల్లి ప్రేమ కదిలింది ఆనందం సంద్రమై పొంగింది. నాలుగు అడుగులు అట్లా నడువయ్యా. కొడుకు నా బాబు ఎవయా ఈ కలిగాని కొడుకు పెద్ద డాక్టర్. నువ్వు నడుస్తా ఉంటే రెండు కళ్ళు సాగటం లేదయ్యా. నా బిడ్డ చూసి అన్నాడు నాయనో ఎట్లుంటా నా తండ్రి ఎట్లుంటావు ఎన్నాళ్ళైతే మీరు అలా చేయకూడదు, అయ్యా మీరు అలా చేయకూడదు అయ్యా నాన్న. అయ్యా నాకు తెల్లాది ఎలా ఉంది? తెల్లావా అది చచ్చిపోయి 5 ఏళ్ళు అయిందిరా. అయ్యో గౌరీ గౌరీ గుర్తుందంటయ్యా. అదేరా నీతో పాటు 5వ తరగతిలో చదువుతుందే గౌరీ చినిగిపోయిన గౌన్ వేసుకొని క్లాస్కి వస్తేనే ఆట పట్టించేవాడిని. ఆ గౌరేగా అది ఇప్పుడు 3 బిడ్డలకు తల్లయ్యా. కనపడినప్పుడల్లా కళ్యాణ్ బాబు బాగున్నాడా అని అడిగింది. 3 పిల్లల ఆయన ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడురా? కళ్ళు గెత్తా ఉంటాడు. నాకు మాత్రం పోతాడు కళ్ళు పోతాడు. మళ్ళీ వచ్చాడు నేను సాంబడు పూజారి గారి తోటలో దొంగతనంగా త్యాగాలు పెక్కెళ్ళి మంటేసుకొని కాల్చుకు తినేవాళ్ళం. అమ్మా ఆ సాంబడు ఎంత పెద్ద పాటి చెట్టాడో సరే ఒక్క నిమిషంలో ఎక్కి ఖర్చుతో గెలలు తెప్పి నాకు ఇచ్చేవాడు. ఇద్దరం కలిసి ముంజలు తినేవాళ్ళం. భలే ఉండేదిలే. వాడు పుట్టోడు ఉండాలి చిచ్చింద్రి గారు. అరువు కొట్టు మీద ఇప్పటికే మామిడి చెట్లు ఉన్నాయా? లేదయ్యా, గరువు కొట్టు లేవు, ఆ చెట్లు లేవు. చిచ్చింద్రి గారి చెట్టు ఎక్కి మామిడికాయలు కోసి నాకు ఇచ్చేవాడు. ముంజులు తిన్న తర్వాత అవి ఎరగటానికి పచ్చి మామిడికాయ ముక్కలు తినేవాళ్ళం. భలే ఉండేదిలే. రంగులు భలే ఉండేది. అయ్యా మన పొలం ఎంత ఉంది? మన పొలమా? అప్పుడు ఎకరం అమ్మేశాము, ఇప్పుడు 1/2 ఎకరం ఉంది. ఎందుకంట? ఆ పంట మీకు సరిపోతుందా? సరిపోయిద్దా? వచ్చాయి నాన్న, 1/2 ఎకరానికి 20 బత్తాలు వండుతాయి. అవి తినటానికి. ఇక పై ఖర్చులకి గరువు నేల మీద ఏరుశనగ బత్తా, వరి నారుమళ్ళు బత్తా. మేము తింటాం కాదురా, ఇద్దరు కూలీలను కూడా పోషిస్తాం. అయ్యో మీ అయ్య కూర్చొంత తాగుతాడు గాని పొలం పనిలో రాజు. అసలు మన ఇంట్లో దేనికి వదిలేదయ్యా. నీ అమ్మ ఏం చేస్తావా? కుక్క పెట్టు అద్దె బయటికే. ఏంటది? ఓరి నీ అమ్మ కడుపు కావాలని ఓరి నాయనో నీకు చెప్పలేవు. నీకు చెప్పలేవు. బయటికి అద్దె అద్దెలే. అదెందుకు తెచ్చారమ్మ ఇక్కడికి? 4 ఏళ్ళు కట్టపడి కూడబెట్టిన డబ్బుతో ఈ గొలుసు నీ కోసం చేయించావురా. అమ్మా అయ్యా ఈ గొలుసులు మాకెందుకయ్యా? ఎవరు వేసుకుంటారు? ఈ గొలుసు మా బిడ్డ కోసం చేయించు. నీ కోసం పిల్లోడు మెళ్ళ బాగుంది కదా. అమ్మా నా కోసం నాకు అన్నీ ఉన్నాయి. ఆస్తి, ఐశ్వర్యం, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ నాలో ఏదో లోపించాయి. అయ్యో అవన్నీ తర్వాత మాట్లాడు కానీ ముందు కూక చెబుతాను. కూక అమ్మ ఏం చేస్తావా? నీ బయటికి నాయనో నీకు చిన్నప్పుడు
అమ్మ మిల్క్ సోడాలు చేసి పళ్ళెలో ఆరబెడితే పళ్ళ నుంచి రాగానే పళ్ళ మీద ఎగబడితే వాడికి గుర్తుందట. అయ్యో చక్కలు 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 చేసి డబ్బాలో పెడితే డబ్బా ఎత్తుకొచ్చినా వాడు గుర్తుందంటయ్యా. గుర్తుంది. చెక్కలన్నా సున్నుండలన్నా నాకు చాలా ఇష్టం. చూస్తావేంది అమ్మ ఏంటి నువ్వు చూసేది? సుందరం గారు మీరు రేడియో ఉండారా? నేను అదృష్టవంతున్నయ్యా. ఈ దృశ్యం చూసి నా జన్మ ధన్యమైంది. లేదు నాన్న, ఇంకా టైం ఉంది. అయిపోయింది, టైం అయిపోయింది. ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు? వాడిని పంపించే. సాయంత్రం వరకు టైం ఉంది. హాస్పిటల్ వెళ్ళి నీ పని చూసుకో. నన్ను పని చేసుకోమని నాకే చెప్తున్నావా? ఎప్పుడైనా ఇలా మాట్లాడావా? ఎవరిని చూసుకొని నీకు ఇంత ధైర్యం? వాయిస్ పంచకుండా వెళ్ళు. మీ అమ్మ నాన్నతో వచ్చేది ఇంకా తేరలేదా? ఇవి ముచ్చట్లు కాదు శోభన, వ్యాపకాలు. అయినా పట్టణం దానివి నీకు తెలియదులే. నువ్వు వెళ్ళు. అవును, పల్లెటూరి బయట ఎక్కడ పోతాయి నీ పుట్టులు? ఏంటి శోభన, వాళ్ళు ఉండేదే ఇంకొద్దిసేపు. ఈ కొద్దిసేపు నేను వాళ్ళతోనే ఉంటాను. ఉండు, వాళ్ళతోనే ఉండు, జీవితాంతం వాళ్ళతోనే ఉండు. ప్రేమ పంపుకొస్తుంది, నా మాట మీద గౌరవం లేదన్నమాట. అల్లుడు, ఈ గట్టి పీపుల్ కోసం మా రిచ్ బేబీని బాధపడతావా? ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. డర్టీ పీపుల్ నా పేరెంట్స్ అయితే మరి మీరు డర్టీ క్రీచర్స్. మమ్మల్ని ఒక్క మాట అనే రైట్ నీకు లేదు. అమ్మా వద్దమ్మా, అమ్మా వాళ్ళని పట్టుకోవద్దు. వెళ్ళిపోతామమ్మా, వెళ్ళిపోతాం. నీ సలహా నాకేం అవసరం లేదు. మిమ్మల్ని చూసుకునేగా ఇతగాడు ఇంత రెచ్చిపోతున్నాడు. శోభన, శృతి మించి మాట్లాడుతున్నావు. చిట్టి, నాకే వేరు చూపిస్తావా? మట్టిలో ఉండాల్సి నిన్న మాణిక్యాన్ని చేశాను. అంతస్తులో కూర్చోబెడితే సెగరించిపోతున్నావు. అంతస్తులో కూర్చోబెట్టింది నువ్వు కాదు శోభన, నా చదువు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా హాస్పిటల్ వదిలి బయటకు వెళ్ళి చూడు. శోభన, అయ్యా వద్దు వద్దు. డాక్టర్ బాబు కోడలు తెలిసి నిజమే. వాళ్ళు పోతానే నువ్వు గొప్పోడి పోయావు. అమ్మా నేను పోట్లాడుకుంటుంటే నేను చూడలేనమ్మా. వెళ్ళిపోతావమ్మా, వెళ్ళిపోతావు. ఈ నంగరాజు కబుర్లు నాకు చెప్పు. తప్పమ్మా తల్లి, మా బిడ్డలు చూడాలనుకోవటం తప్పే. దానికి చాలా డబ్బులున్నాయి. ఒక్క పాలి కొడుకుని చూపించు అంటే తీసుకొచ్చా. తప్పు నాది తల్లి. జబ్బులు రావటం పోవటం మేము ప్రతిరోజు చూస్తున్నది. జబ్బు పేరుతో నాటకాలు ఆడుతున్నది మీరే. బంగారు నా కొడుకు పిచ్చోడా. అమ్మా, అమ్మా, డాక్టర్ బాబు, మా అమ్మ మమ్మల్ని విడిచిపెట్టిపోయిందండి. అమ్మ చనిపోయింది. అమ్మ చచ్చిపోదురా,
అమ్మ చచ్చిపోతున్నా మనూరు వెళ్ళిపోదా కొడుకును చూడాలి చూడాలి అన్నావు వాడి చేతిలో పోవడానికి అయ్యడికి వచ్చింది నా పెళ్ళ పిచ్చిది తల్లి కాపురానికి వచ్చిన దాని నుంచి పొలం పని ఇంటి పని పువ్వ పని పొద్దున్నే ముంతడు రాగి చావ నాకు ఇచ్చేది మధ్యాహ్నానికల్లా కంచం నిండా అన్నం పెట్టి పండుగకాయల పచ్చడేసి ఇంకా నాకెవరు పెడతారు తల్లి అయ్యా డాక్టర్ బాబు సీతా సావిత్రి దేవతలు ఏడుంటారో నాకు తెలియదు కానీ ప్రతి పల్లెటూళ్ళలో నా పెళ్ళం వంటి సీతా సావిత్రులు లక్షల మంది ఉంటారయ్యా లక్షల మంది సుందరం గారు అంబులెన్స్ తెప్పించి శవాన్ని వాళ్ళ ఊరు పంపించండి. వద్దు, అంబులెన్స్ వద్దు. మా అమ్మని నా కారులోనే తీసుకెళ్తా. అయ్యా నువ్వు డాక్టర్ కోట్ వేసుకొని మెళ్ళో అది వేసుకొని మన ఊర్లో నడుస్తూ ఉంటే అది నేను చూడాల. అమ్మా అమ్మా అమ్మ కనిపించింది. ఆమె దహన క్రియల్లో పాల్గొని ఆమె చివరి కోరిక నెరవేర్చాను. ఊరంతా నా వైపు ఆనందంగా ఆశ్చర్యంగా చూసింది. 10 సంవత్సరాలు మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూశారు. డాక్టర్ బాబు, సుందరం గారు, ఏంటి ఈరోజు లేట్ అయింది? ఇవాళ మా అమ్మ ఆర్థికం బాబు. ఊర్ధ్వలోకంలో ఉన్న అమ్మ ఆత్మశాంతి ఈ కార్యక్రమం. సుందరం గారు, కళ్యాణ్ కోట్ తీసుకో, హాస్పిటల్ వెళ్దాం. ఓ చెన్నయ్య, పదో రోజు నర్సమ్మ కర్మ చేస్తానికి పిలుస్తుంది. మేమందరం మీ ఊరు రావాలి అంట. ఏంటండి మీరు చేసిన పని? వెంకటేశ్వర సహజం. కార్డు చింపితేనే తెగ ఫీల్ అయిపోతున్నారు డాక్టర్ గారు. రియల్లీ ట్రాజిక్ మూమెంట్. ఏ అల్లుడు, పదో రోజు ఐ మీన్ ఎల్లుండి మీ ఊరు వెళ్తారంటావా? తప్పకుండా వెళ్తాను. వెళ్ళటానికి నేను ఒప్పుకోను. రోజు నువ్వు వేసే ముద్దాడు తింటానే ఉన్నాడుగా, ఒక్క రోజు వాళ్ళ అమ్మ ముద్ద తినని. చెన్నయ్య, మాట్లాడబాక. అయ్యా, మోకాళ్ళ మీద వంగుని వినయంగా చెప్పడానికి ఇది పెళ్లి కబురు కాదయ్యా. ఆ పిల్లొచ్చో ముద్ద తింటే ఆ పిల్లకే పుణ్యం. నీ ముష్టంలో నేను తిన్నా. ఆ ముష్టి అన్నం 20 ఏళ్ళు తిన్న నా కొడుకు నీకు మొగుడయ్యాడు, మరి అన్న వదిలేస్తావా? నా హస్బెండ్ గొప్ప డాక్టర్. ఎట్టయ్యాడు తల్లి? నాకు పువ్వు పెట్టి ఎకరం పొలం అమ్మితాడు, డాక్టర్ అయ్యాడు. ఆయన్ని మనువాడిన తర్వాతే నీకు రాజ్యం. ఇది నా రాజ్యం. నీలాంటి వాళ్ళందరూ నా ఇంటి ముందు కుక్క లెక్క. కోటీశ్వర్లు వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. 100 కోట్లున్నా 100 ఏళ్ళు బతకలేం. 10 ఏళ్ళున్నా ఉండేది ఒక్క ఇంట్లోనే. 100 ఏళ్ళు మడిసి గుర్తుండేలా బతకాలా? అసలు మా హాస్పిటల్ ఎలాంటి వస్తారో తెలుసా? రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు చూకడతారు తెలుసా? 2 నెలలు పెట్ట మీద పడుకోబెట్టి 2 కోట్లు వసూలు చేసి శవాన్ని ఇంటికి పంపిస్తారు. గొప్ప ఆధునిక వైద్యం గురించి నీకేం తెలుసు? జనం దానికోసం వెప్పలాడుతున్నారు తెలుసా? తెలుసు తల్లి, అన్ని తెలుసు. 10th ఫెయిల్ ఏడా? టీవీ చూస్తా, పేపర్ చదువుతా, అన్ని దాని. అమ్మా, ఆధునిక వైద్యమా అంటే అది ఇప్పుడు పచ్చి వ్యాపారం అయిపోయింది. ఐసీయూలోకి వెళ్ళడం అంటే శ్మశానానికి చీటీ రాయించుకోవడం. చివరి దశలో ఉన్న రోగులు చేసుకుని ప్రాణాలు కాపాడి పంపిస్తారు. ఎప్పుడు వాడిని చెరుగడ నవ్వినట్టు నవ్విలేసి అప్పుడు పంపిస్తారు. తెలుసుకున్నావుగా, ఇక బయలుదేరు. బయలుదేరు. నీ ఇంట్లో కూకోవడానికి రాలేదు తల్లి.
నా బిడ్డకి చెప్పుకోవడానికి వచ్చాను. నా బిడ్డకి చెప్పుకోవాలా? అయ్యా, మన ఊరు చుట్టుపక్కల 100 గ్రామాలు ఉన్నాయి. కోతలకి వెళ్ళేవాళ్ళు, కట్టేతలకి వెళ్ళేవాళ్ళు, కూలి పనికి వెళ్ళేవాళ్ళు 1,000 మంది ఉన్నారు. పాము ముట్టినా, జబ్బు చేసినా వైద్యం చేసేవాడు లేడు. దొర్రెకొట్ల మాదిరి బతుకుతున్నాం. అయ్యా, అందుకని నెలకో పాలి మన ఊరు వచ్చి వైద్యం చేయరా? కూడా నువ్వు చెప్పే మాటలు జనం మెచ్చే మాటలు, కానీ నువ్వు చెప్పేది మాకు నచ్చని మాటలు. డాక్టర్ గారు అది తేలిగ్గా తీసి పారేయకండి. డాక్టర్ గారితో ఫార్మసీలో మందులు తీసుకొని నేను ఆ ఊరు అవుతాను. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటాం. మందు నుంచి వచ్చేస్తాం. యు మీన్ ఉచిత వైద్యం? అవును మేడం, ఉచిత వైద్యం. లక్షల కోట్లు వెచ్చించి ఈ మోడర్న్ ఎక్విప్మెంట్ తెప్పించింది ఉచిత వైద్యం కోసమా? లక్షల జీతాలు చెల్లించి కరెంట్ బిల్లులు కట్టు, ట్యాక్సీలు కట్టు, లంచాలకు చేస్తున్నది ఉచిత వైద్యం కోసమా? సుందరం గారు, మీరు వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, ఇటువంటి నీచ ఆలోచనలు నా కళ్యాణ మెథడ్లో నాటకండి. అమ్మా, వైద్యగాని నీచమైన వ్యాపారం చేసింది మీరు. నేను అడుగుతున్నది నా బిడ్డను నెలకో పాలు వచ్చి వైద్యం చెయ్యమని. మీ దృష్టిలో అది నీచమైతే నాకు అది పుణ్యకార్యం. మా అల్లుడు బదులుగా నేను చెప్తున్నాను వినండి. మా అల్లుడు మీ ముష్టి ఊరు రాడు, అక్కడ వైద్యం చేయడంతే. గవర్నమెంట్ తోడు డాక్టర్ చదివేవాడి మీద లక్షల కుమ్మరించి చదివించేది పెద్ద పెద్ద హాస్పిటల్లో వైద్యం చేయండి రా, బాగా సంపాదించుకోండి రాని కాదయ్యా. గ్రామాల్లో పేద ప్రజలు కూడా వైద్యం చేయమని. నేను గారు సుఖం వినాల్సిన అవసరం మనకి లేదు. కళ్యాణ్, కోట్ తీసుకో, బయలుదేరదాం. మా నాన్న కోరిన దాంట్లో తప్పే ఉంది. తప్పు లేదా? ముష్టి ఊరు తీసుకోవటానికి మీ నాన్నకి ఏ అర్హత ఉంది? అర్హత గురించి మాట్లాడితే నన్ను శాసించడానికి నీకు మాత్రం ఏ అర్హత ఉంది? ఎవరితో ఏ మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఆపుతారా? కూతురు భజన ఆపండి. మా నాన్న నిజాయితీ నాకు బాగా తెలుసు. ఆయన కోరికలో నిజాయితీ మీకు కనిపించట్లేదా? నువ్వు వెళ్ళాలని నిశ్చయించుకుంటే నా నిర్ణయం కూడా శోభన, నువ్వేం చెబుతావో నాకు తెలుసు. ఈ పవంతులు, కార్పొరేట్ హాస్పిటల్, ఈ కరెన్సీ ఇవేమీ నాకు ఇవ్వను అంటావు, అంతేగా? ఎగ్జాక్ట్లీ. ఎస్. 10 సంవత్సరాలు అతి ఖరీదైన కార్పొరేట్ మనస్తత్వాన్ని నాలో కలిగించావు. బాహ్య ప్రపంచపు ఆలోచనల నుంచి బయటికి ఇచ్చి శక్తివంతమైన వైద్య శిఖామణిగా నిలబెట్టావు. ఓకే, తల్లి, తండ్రి, బంధువులు ఇవేమీ నా ఆలోచన పరిధిలోకి రాకుండా నువ్వు మీ నాన్న జాగ్రత్త పడ్డాను. ఒక బొమ్మన రక్త మాంసాలున్న ఒక మనిషిలా ఇంతకాలం మీ చుట్టూ తిరిగి గొప్ప తప్పు చేశా. మొదటిసారిగా మా అమ్మ నాన్న ప్రేమను చూసిన తర్వాత నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. కళ్యాణ్, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? అందుకే మా నాన్న క్షమాపణ చెప్పుకుంటున్నాను. మొదటిసారిగా మా అమ్మ నా హక్కును చేర్చుకున్నప్పుడు, ఆమెను పరీక్షించినప్పుడు ఆమె అనేక రోగాలతో బాధపడుతుందని గ్రహించాను. కానీ అప్పటికే నా చెయ్యి దాటిపోయింది. నేనే కనుక మా అమ్మకి సకాలంలో వైద్యం చేస్తుంటే ఇవాళ మా అమ్మ నా మావయ్య గారు, శోభన, ఈ రోజు నా నిశ్చయాన్ని చెబుతున్నాను. ఒక డాక్టర్గా కన్న తల్లిని కాపాడుకోలేకపోయాను. నా తల్లి లాంటి తల్లులు ఇంకెంతమంది ఆ గ్రామాల్లో ఇలా బాధపడుతున్నారు. ఇక అలా జరగకూడదు. గ్రామాలకు వైద్యం చేయాలి. నాలాంటి వైద్యులు గ్రామ ప్రజలకు వైద్యం అందించాలి. నేను చదువు పూర్తయ్యేటప్పుడు చేసిన ప్రతిజ్ఞ గుర్తుకొస్తుంది. అందుకే నేను మా ఊరిలో అక్కడే వైద్యం చేయడానికి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. కొన్ని జనం నీకు బ్రహ్మరథం పడతారు. ఎవరు సహాయం చేస్తారు? ఆంజనేయుడు గుండె చీలిస్తే రాముడు కనపడతాడు. పల్లె ప్రజల గుండె చీలిస్తే మంచితనం కనపడదు. నా బిడ్డ కోసం ఆసుపత్రి కట్టేస్తాం. కళ్యా, వైద్యుడు రాక్షసుడు కాకూడదమ్మా. వైద్యుడు దేవుడు కావాలా. హాస్పిటల్ ఖరీదైన కోట కాకూడదమ్మా. పేదోడు ప్రవేశించే గుడి కావాలి. తల్లి గుడి కావాలి.
అయ్యా అయ్యా అయ్యా. శోభన, నీ డబ్బు, నీ ఆస్తి, ఐశ్వర్యం ఏమీ నాకు అక్కర్లేదు. వీటిని నేను ఆశిస్తే నేను గ్రామ వైద్యుడు కాలేను. పదండి అన్న, వెళ్దాం. అయ్యా అయ్యా. డాక్టర్ బాబు నేను కూడా మీతో వస్తాను. ఏముందయ్యా ఏముందయ్యా ఆ పల్లెటూరులో? అయ్యా, ఇక్కడ పని చేస్తే మీరు జీతం ఇస్తారు, అక్కడ ఆ పల్లెటూరులో సేవ చేస్తే పుణ్యం వస్తుంది